హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. పిల్లలే కాదు, ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 2 పొటాటోస్ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి స్మాష్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలిపి కొంచెం పసుపు వేయండి. బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ని కూడా యాడ్ చేసి ఇందులో ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడరు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీరని చల్లేసి తీసేసేయండి. ఇప్పుడు 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకోండి. ఒక స్లైస్కి మయోనైజ్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీ కానీ అప్లై చేయండి. ఇంకొక స్లైస్కి టమాటో కెచప్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ స్లైస్ మీద ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ని నిదానంగా అరేంజ్ చేసుకోండి. ఇంకొక స్లైస్ని దాని మీద కవర్ అయ్యేటట్టు క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని గీ కానీ బటర్ కానీ అప్లై చేసి ఈ మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ని దాని మీద ప్లేస్ చేయండి. మళ్ళీ దాని మీద గీ కానీ బటర్ కానీ అప్లై చేసేసి లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసి అటు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసి తీసేయండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.